హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ జంతుకులు చాలా ఈజీ అయిన స్నాక్స్ అండి. మా ఇంట్లో ఎలా తయారు చేస్తారు, టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఎలా తయారు చేస్తారో అన్నది మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కేజీ బియ్యం పిండి, అర కేజీ శనగపిండి. బియ్యం పిండి శనగపిండిని కలుపుకోవాలి. ఉప్పు తగినంత, స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు కొద్ది పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా తయారవుతుంది. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనెని కాగనివ్వాలి. జంతుకుండు గొట్టంలోకి పిండి నింపుకోవాలి. నూనె వేడయ్యాక ఇలా వేసుకోవాలి. మధ్యలో జంతికను తిరగేస్తూ ఉండాలి. రుచికరమైన కరకరలాడే జంతుకులు. చేసే విధానాన్ని చూసారు కదండి. టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేస్తారో చూసారు కదా. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదో అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.